నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల దేవా, మీకే వందనాలు. గడిచిన దినము నుండి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి. మా సంఘ కాపరులను, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువులను, మిత్రులను, మా తల్లిదండ్రులను, మా సోదరీమణులను, మాతో పనిచేయుచున్న మా అధికారులను, మా చుట్టూ ఉన్న పనివారిని ప్రేమతో కాపాడండి. ఈ దినమంతయు ప్రేమతో కాచి కాపాడుస్తారని, మేము చేసిన పనులన్నింటిలో ప్రయాణంలో మాకు తోడుగా ఉంటారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుచున్నాం తండ్రి.